హానోకుకు కుటుంబం ఉంది, పిల్లల్ని కంటూ ఉన్నాడు, అతనికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, అతనికి నిర్వర్తించవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తిస్తూనే దేవునితో నడిచినాడు. హల్లెలూయా. దేవునితో నడవాలంటే నేను లోకంతో నడవద్దని చెప్పేసి అందరికీ గుడ్ బై చెప్పి, భార్య పిల్లలకి గుడ్ బై చెప్పి అతను వెళ్ళలేదు. కానీ ఇటు భార్య పిల్లలను చూసుకుంటున్నాడు, అటు దేవుని వైపు కూడా అతడు తిరిగి నడుస్తూ ఉన్నాడు. అలాగా మనము బ్యాలెన్స్డ్ లైఫ్ను మనం కలిగి ఉండాలి. ఇటు కుటుంబానికి ఎంతవరకు న్యాయం చేయాలని దేవుడు బాధ్యతలు ధర్మాలు ఇచ్చాడో, ఇటు కుటుంబానికి ఆ బాధ్యతలు ధర్మాలన్నిటినీ నిర్వర్తిస్తూ అటువైపు దేవునితో కూడా నడవాలి. ఇప్పుడు ప్రార్థన చేసే సమయం ఉన్నప్పుడు మనము కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చి, కుటుంబానికి కావలసినవన్నీ అందించి, కుటుంబంలో చేయవలసిన ధర్మాలు బాధ్యతలన్నిటినీ నిర్వర్తించి ఆ తర్వాత మనం ప్రార్థనకి వెళితే ప్రార్థనకి ఇంకా ఆటంకం ఉండదు. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే జ్ఞానం కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి నడుచుకోవాలని వాక్యం.